యోహాను సువార్త 4వ అధ్యాయము ఆదివారము కొత్తగా ముగించుకున్నాం. ఆదివారము అనగా యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. అనగా మనం ఆరాధించే వారిగా ఉండాలి. ఆయనను ఆరాధించే వారిగా ఉండాలి. అనగా ఆరాధించే వారిగా ఉండాలి. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే వారిగా ఉండాలి. అలా ఉంటేనే ప్రభువు యేసు క్రీస్తు వారు మనతో మాట్లాడతాడు. ఆయన మాట్లాడేవారు. ఆయన ఈ లోకంలో మనతో మాట్లాడే చాలా మంది, కానీ ఆయన మనతో మాట్లాడతాడు. ఆయనతో మాట్లాడాలంటే ఎలా ఉండాలి? మనం అనగా ఆరాధించే వారిగా ఉండాలి. ఎలా ఆరాధించాలంట? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే వారిగా ఉండాలి. మనం ఎలా ఆరాధిస్తున్నాం ఒకసారి గమనిద్దాం. ఏ విధంగా ఒకసారి గమనిద్దాం. అరుణోదయం కాకమునిపై ఆయన ఆరాధించే వారిగా ఉండాలంట. యోబు గ్రంథం 1వ అధ్యాయము. యోబు గ్రంథం 1వ అధ్యాయము. ఉదయాన్నే పెందల కార్యాలు లేచే వారిగా ఉండాలి. 1వ అధ్యాయము 5వ వచనం. వారి విందు దినములు పూర్తిగాక యోబు తన కుమారుడు పాపము చేసి తమ హృదయంలో దేవుని దూషించలేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమును లేచి వారిలో ఒక్కొక్క నిత్యమై దహన బలి అర్పించుతూ వచ్చును. యోబు నిత్యం ఆరాధన చేయుచును. దేవునికి స్తోత్రం. ఏం చేశారంట? బళ్ళు అర్పించేవారు. కానీ ఇది నాన్న మనందరి కోసమై ప్రభువు యేసు క్రీస్తు వారు బలైనాడు. చనిపోయి మన పాపముల కోసం, మన దోషముల కోసం, మన అపరాధముల కోసం, మన అవిధేయత నిర్లక్ష్య పొరపాట్ల కోసమై ప్రభువు యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి రక్తము చెందించి రక్తము కాచి రక్తము దారపోసి చనిపోయి తిరిగి మళ్ళీ లేచాడు. దేవునికి స్తోత్రం. కనుక సూర్యోదయం మొదలుకొని సూర్యోదయం రాకమునిపే మనం ఏం చేయాలా?